రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ల బృందం దావోస్లో పర్యటించనుంది. వివిధ శాఖల మంత్రులు, అధికారులతో కలిసి రాత్రి 8:35 విజయవాడ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడి నుంచి జ్యూరిచ్ చేరుకుంటారు. రేపటి నుంచి 22 వరకు అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ సంస్థల సీఈఓలు, వివిధ దేశాల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమవుతారు. మొత్తంగా దావోస్లో 36 కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రభుత్వాల మధ్య జరిగే 3 సమావేశాలు, పారిశ్రామికవేత్తలతో జరిగే 16 ముఖాముఖి సమావేశాలకు హాజరు కానున్నారు. 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్లీనరీ సెషన్స్లోనూ పాల్గొంటారు. తొలి రోజు జ్యూరిచ్లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్లోని భారత రాయబారి మృదుల్ కుమార్తో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. అనంతరం భారత రాయబార కార్యాలయంలో ఆధ్వర్యంలో నిర్వహించే తెలుగు డయాస్పోరాకు హాజరవుతారు. సుమారు 20 దేశాల ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం చంద్రబాబు జ్యూరిచ్ నుంచి దావోస్ వెళ్తారు. దావోస్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్, వివిధ దేశాల ప్రతినిధులు, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీలతో చంద్రబాబు వేర్వేరుగా సమావేశమవుతారు. ఇరవైవ తేదీ ఇండియా ఎడ్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ ఏపీ అడ్వాంటేజ్ పేరిట సిఐఐ నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొంటారు. ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణతో భేటీ అవుతారు. ఈ భేటీకి మంత్రి లోకేష్ కూడా హాజరవుతారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో చంద్రబాబు సమావేశమవుతారు. స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవహారాల మంత్రులు, అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ మోలర్ మెర్క్స్ సీఈఓలతో చంద్రబాబు వేర్వేరుగా భేటీ అవుతారు.